అంటే యాక్చువల్‌గా ఫైట్ జరుగుతది అనుకున్నా గానీ, బట్ ఆ సీన్‌లో ఆపడం అంటే ఒక ఎక్సైటింగ్‌గా ఉంది. నెక్స్ట్ పార్ట్ కోసం వి ఆర్ రియల్లీ వెయిటింగ్. సనాతన ధర్మం గురించి దాంట్లో మెన్షన్ యాహ్! అంటే వి నీడ్ టు ప్రొటెక్ట్ అంటే జనరేషన్ మారే కొద్దీ ఇలా ఉంది కదా! ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ మెసేజ్ అన్నమాట. బ్రో అంటే బేసిక్ గా ఏంటంటే ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ కి తీసుకున్నటువంటి సబ్జెక్ట్ పర్ఫెక్ట్ యాప్ట్ అయింది అంటున్నారు. సో ఏం చెప్తారు? ఇట్స్ రియల్లీ యాక్చువల్లీ మెసేజింగ్ ఎందుకంటే జనరేషన్స్ మారే కొద్దీ వీఆర్ రియలీ అంటే ఎథిక్స్ ఉన్నాయి బట్ మర్చిపోతున్నాం. బట్ ఇలాంటి మూవీస్ చూడడం వల్ల ఏంటంటే వి ఆల్సో రిమెంబర్ లైక్ మనం మర్చిపోకూడదు మన మూలాలు. సో ఇట్స్ రియలీ గివింగ్ దట్ మెసేజ్. హైలైట్స్ ఏమున్నాయండి? యాక్చువల్గా చెప్పాలంటే దాంట్లో ఒక సీన్ నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళు ఫుడ్ కోసం పులులు అది ఒక సీన్ ఉందన్నమాట. అందులో ఒక డైలాగ్ ఉంది awesome. చాలా ఎంగ కనిపిస్తున్నారు. అంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు అంటున్నారు. సో కొన్ని కామెడీ సీన్స్ సెటైర్లు జల్సాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇందులో కూడా. లాస్ట్ క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ ఆయన డిజైన్ చేశారు అంటున్నారు. సో అది ఎలా ఉంది? అంటే బాబీ డియోల్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్. యా చెప్తున్నా కదా లాస్ట్ సీన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ పార్ట్ లోనే అయిపోతుంది అనుకున్నా కానీ అది మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా ఉందని నాకు చూసిన తర్వాత దట్ ఎక్సైట్మెంట్ రియలీ చెప్పలేకపోతున్నాను. ఫైనల్ బీజిఎం ఎలా అనిపించింది? యా సూపర్. మధ్యలో ఒక చోట వాళ్ళందరూ డ్రమ్స్ పట్టుకుని వస్తారు కదా దట్ బీజిఎం వాస్ ఆసమ్ రియలీ ఆసమ్. అంటే గూస్ బంప్స్ వచ్చాయి అన్నమాట నాకు చూసినప్పుడు. ఓవరాల్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. yes నిధి గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? యాక్చువల్ గా హీరోయిన్ డామినేట్ చేసేసారు హీరో గారు కాబట్టి చూడలేకపోయాము హీరోయిన్ ని. యాజ్ లేడీ ఫ్యాన్స్ మీరేం చెప్తారు సినిమా గురించి? అంటే ఈ కరెంట్ జనరేషన్ లో ఇలా యాజ్ ఎ గ్రేట్ లీడర్ అండ్ ఇలా వాల్యూస్ ని మెయింటైన్ చేస్తూ ఇలా మూవీ తీసారంటే రియల్లీ అప్రిషియేటింగ్. యా బ్రో ఇప్పుడు హరహర వీరమల్లు చూసాను. సో సినిమా ఎవరెంత వచ్చినా ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ అనుకోవచ్చు కానీ మనకు అతర ఫ్యాన్స్ కి చూసుకుంటే జస్ట్ ఓకే సినిమా ఆన్ టైం వాచబుల్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే ఫైట్స్ కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఇలాంటి ఫైట్స్ ఇలాంటి ఆ జంపింగ్స్ ఆయన ఎప్పుడు చేయలేదు. బట్ కెరియర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ కష్టపడడం కూడా సినిమా కోసం. స్టోరీ పరంగా చూసుకుంటే తీసుకున్న పాయింట్ బాగుందన్న. బట్ దాన్ని మొత్తం సెకండ్ పార్ట్ లోనే పెట్టారు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ కోసం పెట్టారు. అంటే ఇది ఒక పార్ట్ కింద తీయొచ్చు. కేవలం బడ్జెట్ ద్వారా బలవంతంగా రుద్ది సెకండ్ పార్ట్ సెట్ అంటే అనిపించింది నాకైతే. క్లైమాక్స్ మైనస్. సెకండ్ హాఫ్ విజువల్స్ మాత్రం ఆశ్చర్యకరంగా మరీ దారుణంగా ఉన్నాయి. నా వరకు చూసుకుంటే సెకండ్ హాఫ్ విజువల్స్ పెద్దగా నచ్చలేదు నాకు. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఫైట్స్ కానీ ఆయన కష్టపడడం కానీ సూపర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ మాత్రం. సెకండ్ హాఫ్ అవసరం లేదు. బట్ ఏంటంటే బడ్జెట్ కోసం పెట్టారని నాకు అనిపించింది అనమాట. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. కీరవాణి గారు ప్రతి ఫ్రేమ్ లోను కూడా చాలా బాగుపడు ఒక్క కీరవాణి తప్ప ఎవరు తీసుకున్నది నేసం చేద్దరు. సో ఓవరాల్ గా సినిమా కోసం అనుకుంటే ఒకసారి చూసే సినిమా అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అనుకోవచ్చు కానీ అదర్ ఫ్యాన్స్ కి జస్ట్ ఓకే ఒక హిట్ గా అనుకోవచ్చు. ఆయన ఇమేజ్ ని ఆయన ఇమేజ్ ని పట్టుకుని ఇష్టం అవుతుంది సినిమా. బట్ స్టోరీ పరంగా స్టోరీ లైన్ తక్కువ ఉంది ఇందులో. బట్ ఇంట్రడక్షన్ అంతా కూడా సెకండ్ పార్ట్ లో చూపించారు. బట్ ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే సినిమా ఒక అబోవ్ యావరేజ్ అన్న. థ్యాంక్ యూ. హిందుత్వం ఏంటి సనాతన ధర్మం ఏంటో చూపించండి అన్న. విఎఫ్ఎక్స్ అవన్నీ పక్కన పెట్టండి అన్న. లాగ్ ఏ సినిమా అయినా ఉంటది, అన్ని పక్కన పెట్టండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం సినిమా వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి. మూవీ మాత్రం చాలా బాగుంది. ఎంఎం కీరవాణి గారు హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు, మంచి పాటలు ఇచ్చారు, అన్ని బాగున్నాయి. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది మీరు మీ అంతటా మీరే సినిమా బాగాలేదని చెప్పడం ఒకటే నెగిటివ్. సినిమా బాగాలేదని చెప్పకండి, సినిమా బాగుంది వెళ్ళండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని చూడండి అంతే. నెక్స్ట్ ఓజీ కలుద్దాం. అక్కడ మల్లు ఇక్కడ మల్లు హరిహర వీరమల్లు మామూలు సినిమా. నన్ను బిగ్ బాస్ ఎవడు తీసుకెళ్ళాడు. హరిహర వీరమల్లు సినిమా ఎవడు తీయలేడు. మామూలు సినిమా చాలా బాగుంది. ఒక జానీ ఒక తమ్ముడు ఒక పత్రి ఫైట్స్ ఎలా ఉంటాయో మళ్ళా హరిహర వీరమల్లు చూసాం. పవన్ కళ్యాణ్ ఫైట్స్ ప్రతి సీన్ చూసాం, ఎంజాయ్ చేస్తాం. ఇంతవరకు చూడలేం కళ్యాణ్ గారిని, అంత బాగా చూపించిండు. బాబుడేల యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. సాంగ్స్ ఒక సాంగ్ మీద డాన్స్ మాత్రం జుమ్ములా వేసిండు. అన్న మేము చెప్పాలి కీరవాణి గారికి మ్యూజిక్ చాలా బాగుంది. బాబుడేల యాక్టింగ్ మాత్రం దుమ్ము లేచిపోయింది. ఇది రాసి పెట్టుకొని చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి. ఇట్లా కాళ్ళ ఎగిరేసుకుంటారు. ప్రతి సీన్ ప్రతి ఫైట్స్ ప్రతి ఎంజాయ్ చేస్తాం. ప్రతి పవర్ స్టార్ ఒకటి
బ్రూస్లీ గారి జాకీ చాన్ ఒక ఇండస్ట్రీ ఎట్లా ఉంటారో మా తెలుగు ఇండస్ట్రీలో ఫైట్ లో పవన్ కళ్యాణ్ గారు ఫైట్ మాస్టర్ ఇంతవరకు. ఇప్పుడు నెక్స్ట్ దొరుకుతుంది, దానికోసం పోతుంది, సెకండ్ ఉంటది, దొరుకుతుంది. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ హిందూ ధర్మం గురించి కావచ్చు కానీ మన భారతదేశం పైన దాడి చేసిన ఎవరెవరైతే ముస్లిం కుహానా ఎవరైతే రాజుల మూకలలో ఉండి కూడా ఔరంగజేబ్ లాంటి ఒక నరరూప ఒక రాక్షసుని మాకు చరిత్ర తెలియజేసినందుకు నిజంగా హ్యాట్సాప్ అన్న. ఇక సినిమా ప్రకారంగా వస్తే అద్భుతంగా ఉంది. ఫ్యామిలీ ప్రకారంగా కానీ ప్రతి ఒక్కరు చూడొచ్చని ఒక విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా కాకుండా ఒక నార్మల్ ఒక సగటు ప్రేక్షకునిగా కూడా నేను చెప్తున్నానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు రండి, సినిమా చాలా అద్భుతంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. మూవీ చాలా బాగుందండి. సో ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో అందరూ కలిసి చూడండి. సో మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఎలా అనిపించింది మొత్తం స్టోరీ కానీ ఎలివేషన్స్? స్టోరీ అనేది బాగుంది, ఒక యూనిక్ స్టోరీ అనమాట. సో మూవీ చాలా స్టోరీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అనేది యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అనమాట ఉంటుంది, చాలా బాగుంటుంది మూవీ. కానీ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనేది ఉంది. సో ఫస్ట్ హాఫ్ డైరెక్షన్ కి సెకండ్ హాఫ్ డైరెక్షన్ మీరు చాలా డిఫరెన్స్ అనేది మీరు గమనిస్తారు. కానీ మూవీ అయితే చాలా బాగుంది. బీజిఎం అనేది నాకు ఒక ప్రాణం చెప్పొచ్చు అండి, చాలా బాగా కొట్టారు బీజిఎం అయితే. అదొక నెక్స్ట్ లెవెల్ అనమాట, మూవీని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకోవడానికి అదొక ప్రాణం అని చెప్పొచ్చు. మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక వచ్చిన సినిమా కాబట్టి హోప్స్ చాలా ఉన్నాయి. ఒక మా పైన వర్షం కురుస్తూ ఉంది, కింద ఒక సముద్రం కనిపిస్తుంది మనకైతే. ఆ జనం ఏంటి అసలు ఏంటి మొత్తం ఇంట్లో అన్ని ఫుల్ మొత్తం ఒక వారం రోజుల దాకా టికెట్ ఖాళీలో. ఒక సనాతన ధర్మం గురించి మన పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారు కాబట్టి ఈ సినిమా కూడా ఆ కోవలోనే ఉంది. అంటే ఎక్కువ ముస్లిమ్స్ కి మన సనాతన ధర్మానికి జరిగే స్టోరీని అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఇంకా మామూలుగా కాదు, ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ ఐమాక్స్ లో ఉన్నామా, థియేటర్ లో ఉన్న సేపు ఇక్కడ వేరే ప్రపంచంలో ఉన్నామా అయితే నాకైతే అనిపించిందండి. లాస్ట్ ఒక 10 నిమిషాలు ఆ తుఫాను బేభత్సం అయితే మామూలుగా కాదు. కాకపోతే కొంచెం గ్రాఫిక్స్ కూడా సెకండ్ హాఫ్ లో కొంచెం తెలిసిపోతున్నాయి. కొంచెం ఈ జాతర చూసుకుని అంటే కొంచెం పాటిస్తే బాగుంటది. అలాగే పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 కొంచెం పార్ట్ 1 ఏంటంటే అలాగ వెళ్తూ పవన్ కళ్యాణ్ ఒక గుర్రం మీద వెళ్తూ ప్రయాణం జరుగుతూ ఉంటది. వెళ్తూ అరాచకాలను అరికట్టి అంటే ఏం చేస్తారు న్యాయం అనేది మన సినిమాలో చూడాలి. అంటే ఇప్పుడు బయట ఇప్పుడు ఎక్స్ పార్టీలో ఉన్నాయి కదా, ఎక్స్ పార్టీ గురించి డైలాగుల గురించి ఆ టైప్ డైలాగులు ఇందులో కూడా అంటే విలన్లకి ఉన్నాయి. ఇంకా అయ్యేం కాదు, సింహాన్ని మీరేమో జింకలు, అదే మీరు జింకలు నేను సింహాన్ని వచ్చాను, ఇంకా ఎవరు దాన్ని ఆపలేరు. ఇంకా అంటే కొంచెం కలుస్తుంది, అంటే ఇక్కడ ఉన్నా లేకపోతే మనకు అనిపిస్తూ ఉంటది అనమాట. మరి మనకు అలా అయితే అనిపిస్తూ ఉంటది. మైనస్ కాదు అంటే మన ఇంకా సినిమా అయిపోద్దాం అనుకుంటాం, సెకండ్ పార్ట్ ఉందని అనుకోరు. అంటే విలన్ చంపేస్తే ఇంకా అయిపోద్దాం అనుకుంటాం, కానీ విలన్ చంపకుండా సెకండ్ పార్ట్ ఉందని కొంచెం ఆలోచిస్తాం అనమాట. మనం సినిమాకి సంబంధించి ఉన్నాయి, పొలిటికల్ పార్టీ కూడా ఉన్నాయండి ఇందులో. సినిమాని అందరూ చూస్తారు, కానీ మనకు అనిపించేది ఏంటంటే సినిమా అంటే ఇప్పుడు ఉన్న పార్టీని బట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది మరి ఆ డైలాగ్ లో. అదే ఇప్పుడు అత్తంటి ధర వచ్చింది, అప్పటికి ఆయన లేడు అందులో. అప్పుడు ఎలా ఉంది మరి, అప్పుడు నేను గడ్డాన్ని సింహాన్ని అన్నాను, మరి అప్పుడు అది కాదు కదా. అంటే ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పి అలాగే అనిపిస్తూ ఉంటుంది మనకి. చూసిన వాళ్ళకి ఏంటంటే ఓహో అలాగ అనిపిస్తూ ఉంటే ఆ టైప్ కోవలోకి వస్తుంది. ఇంకా సినిమా గురించి చెప్పుకోవాలంటే ఎక్సలెంట్ నిజంగా. ఎక్కడే అసలు ఆ గ్రాఫిక్స్ అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి తీశారు కాబట్టి సినిమా అయితే చాలా గ్రాఫిక్స్ బాగుంది. కానీ కొంచెం చూసుకోవాలి, పార్ట్ 2 లో అయితే కొంచెం చూసుకోండి. నా తరపు రేటింగ్ 3 ఇస్తున్నానండి. అంతే అబ్బో అంటే సినిమా సనాతన ధర్మం గురించి తీసాడు. సినిమా అంతా అంటే మంచి చేయాలి. వెళ్తూ ఎన్నో అవాంతర్యాలు. ఒక ఊర్లో ఒక్కో బాధ ఉంటది, ఒకళ్ళు నీరు ఉండదు, ఒకళ్ళు ధాన్యం ఉండదు, ఒకళ్ళు ఏమైందంటారు. అలాగే దాన్ని తీర్చుకుంటూ వెళ్తూనే సనాతన ధర్మం అని చెప్పి చూపించేది బాగుంది. 3 ఇస్తున్నాను సార్. అన్న ఒక ఇది హిందూ మతం గురించి, హిందూ ధర్మాల గురించి, హిందూ చరిత్ర గురించి ఒక సోషల్ మెసేజ్ చేయడానికి ఆయన కంటే మంచి నటుడు ఎవడుంటారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి, సనాతన ధర్మ గురించి, ఆయన చేసే హిందూ ధర్మాల గురించి ఆయనకి పడ్డ స్టోరీ మాత్రం అల్టిమేట్. అసలు ఈ మూవీ మాత్రం పవన్ కళ్యాణ్ గారి తప్ప ఎవరికి సెట్ అవ్వదు. వీరమల్లు సూపర్ డూపర్ హిట్. అందులో ఒకటి ఈ మూవీ బాగాలేకపోతే ఓజీ మూవీ రావద్దు అసలు. ముందుగానే చెప్తున్నాను, ఈ మూవీ అయితే నెంబర్ 1 ఉంది. నేను ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను, ఈ మూవీకి వచ్చి చూడండి. నచ్చకపోతే మా రాజేశా మూవీ కూడా రాకండి, ఓకేనా. సెకండ్ హాఫ్ లాగ్ ఉండదు, అక్కడే అసలైన స్టోరీ స్టార్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో గ్లామర్ తో నిధి అగర్వాల్ కొల్లగొట్టేసింది. ఈ మూవీలో ఉంటుంది నిధి, తను చూసాకపోతుంది ప్రేక్షకులకు. నిధి అగర్వాల్ గ్లామర్ తో కొల్లగొట్టేసింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుండెల్లో ఇల్లు కట్టేసింది.
విఎఫ్ఎక్స్ అయితే ఆయన డేట్స్ దొరకడమే కష్టం. అలాంటి టైంలో ఎలాగో తీసేశారు, కానీ విఎఫ్ఎక్స్ కూడా పర్లేదు, అన్ని కన్నప్ప కంటే బెటర్.